ప్రేమ స్వరూపులారా, ఏమైనా మీరు కొన్ని క్వశ్చన్స్ వేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. If you have any doubts, you can put questions. Can you use Rao? చెప్పు. విల్ అనేది ఏమిటి మొదలు తెలుసుకుంటే తర్వాత ఫ్రీ విల్ అనేటువంటి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. A question has come about free will. Swami says, if you know what it is will, then you can think of free will. విల్ అంటే ఏమిటి? What is meant by will? విలే తెలియనప్పుడు ఫ్రీ విల్ అంటే తెలుసుకోవాలి. When you don't know will, how can you understand free will? ఇది కేవలం ఒక సంకల్పం యొక్క స్వాతంత్రత అనుకుంటున్నారు. You are thinking that it is absolute independence. సంకల్పం యొక్క స్వాతంత్రం. It is the independence of thoughts. కానీ ఈ థాట్ అనేటువంటిది But thoughts are not independent. అంత పూర్వపు యొక్క దాని రియాక్షన్స్ అంతా వస్తుంటాయి. The thoughts are merely the reactions of the earlier ones. ఏదో నువ్వు తలుచుకోవాలనుకున్నప్పుడు నీవు తలుచుకోవాల్సింది పోతాయి, కొత్తవన్నీ వస్తుంటాయి. When you want to think of something, you don't think of that what you want to have. New things appear. చెప్పారు, మైండ్ అనేటువంటిది భౌతికం కానీ లౌకికం కానీ కాదు. Swami said in Abbotsbury, mind is not physical and not worldly. అది ఆత్మ యొక్క సంకల్ప శక్తి. It is the willpower of Atma. అదే విల్ పవర్, అదే ఫ్రీ విల్ అనేటువంటిది. That is the willpower or free will. తన యొక్క దీనిని తాను అనుసరిస్తుంది కానీ ఎవరి యొక్క దీనిని తాను అనుసరించదు. It follows its own, but it doesn't follow anything ఈ outside. పరిస్థితుల ప్రభావానికి కానీ వ్యక్తుల యొక్క ఒత్తిడికి కానీ ఈ సంకల్పాలు మారదు. Either your conditions or the influence of others, the will does not change. కానీ అది సహజసిద్ధంగా కొన్ని ఆవిర్భవించేది. It is the one which is natural. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, A small example. ఇక్కడ రెండు రకాల యొక్క Here two types of will are noticed. అయితే విల్ అంటే ఏంటి మీ ఉద్దేశం? Then what do you feel about the will? What's your idea about it? ఎనీ బాయ్ ఎనీ విల్ అంటే ఏంటి? Can be God's will or it can be individual's determination. మొదలు విల్ అంటే ఏంటి? భాస్కర్, పట్టుదల స్వామి, పట్టుదల. పట్టుదల ఎన్ని విడిపోతుంటాయి? పట్టుదల అంటే ఏమిటి? డిటర్మినేషన్. ఈ డిటర్మినేషన్ అనేటువంటి దానికి ఏమాత్రం అర్థం లేదు. ఇది లౌకికానికి మాత్రమే డిటర్మినేషన్. ఆధ్యాత్మిక లౌకిక జగత్తుకు భౌతికమైన జీవితానికి ఈ డిటర్మినేషన్ అనేటువంటి పదం ఉపయోగపెట్టారు. Determination is the word applicable to the world. కానీ ఆధ్యాత్మిక దీనికి మాత్రం దీనికి డిటర్మినేషన్ అని చెప్పడానికి This determination cannot be applied to spirituality. కనుక డిటర్మినేషన్ ఇంతకు ఈ ప్రాకృత సంబంధమైన విషయాలు మాత్రమే డిటర్మినేషన్. Determination is related to worldly affairs. డిస్క్రిమినేషన్ ఇవన్నీ కేవలం ఒక ప్రాకృతమైన జీవితాలు. Determination and discrimination are related to physical world. ఆధ్యాత్మికానికి అక్కడ రెండు ఉంటే కదా డిస్క్రిమినేషన్. In spirituality there are no two. Then where do you get discrimination? రెండు ఉండినప్పుడే డిస్క్రిమినేషన్. కానీ అక్కడ రెండు లేదు. అక్కడ ఏకం ఏమ అద్వితీయం బ్రహ్మ. When there is duality, good and bad, then there is discrimination. In fact, there is only one in spirituality. ఇంకా డిటర్మినేషన్ అనేది రావడానికి అవకాశం లేదు. Then there is no scope for determination there. దేనిపైన పట్టుదల? పట్టుదల పట్టేటువంటి వాడు సాధించేటువంటి రెండు ఉండాలి కదా అక్కడ. When you want to determine, there must be some goal and the one who determines. కనుక అక్కడ కూడా రెండు లేదు. Even there also, there is no duality. కనుక డిటర్మినేషన్ అవకాశం. So there is no scope for determination there. పట్టుదల కాదు, లేక సంకల్పము కాదు. It is not determination. ఆవేదన.
ఈ ఆవేదన అధికమయ్యే కొలది కూడాను ఆ యొక్క ఆత్మతత్వం విశాలం అవుతుంది. When the yearning of the heart increases, the Atma Tattva also expands. ఇది హృదయం అంటే మరి భౌతిక హృదయం కాదు. The heart does not mean the physical heart. ఈ భౌతిక హృదయం కేవలం లౌకికమైన సంబంధించింది, దేహానికి సంబంధించింది. The physical heart relates to the body only. దీనికి మైండ్ కూడా ఏమాత్రం సంబంధం లేదు. This heart and mind are not related in any way. మైండ్ ఎప్పుడు స్పిరిట్ పైన ఉంటుంది. Mind is always diverted towards spirit. కనుక ఇప్పుడు ఈ దీని డిటర్మినేషన్ అనేటువంటి దానికి ఒక విరుద్ధంగా మనం చెప్పాలనుకుంటే, పట్టుదల అనేటువంటి చెప్పాలనుకుంటే అది సరైనటువంటి పదములు అక్కడ లేవు. To call it determination, there are no appropriate words there. అక్కడ స్పిరిట్ ఆఫ్ వర్క్ అనొచ్చు. Determination is one. స్పిరిట్ ఆఫ్ వర్క్. The determination can be called this way, spirit of work. స్పిరిట్ ఆఫ్ వర్క్ అంటే ఆత్మశక్తి యొక్క రియాక్షన్. Spirit of work meant the power of Atma and its reaction. కనుక నేను దీన్ని ఒక పట్టుదల దానికి వీలేదు. స్పిరిట్ ఆఫ్ వర్క్. So we can't call it determination, it is spirit of work. ఈ స్పిరిట్ ఆఫ్ వర్క్ అనేటువంటిది స్పిరిట్ అనుసరిస్తుంది కానీ వర్క్ స్పిరిట్ అనుసరించదు. In spirit of work, the work follows the spirit and not the spirit following the work. చూడండి ఎంత డిఫరెన్స్. వర్క్ ను ఫాలో చేసేది స్పిరిట్ అనుకుంటాం, కాదు కాదు, వర్క్ స్పిరిట్ ఫాలో చేస్తుంది. We usually think that spirit follows work, not so, but work has to follow the spirit. ఇప్పుడు రెండు ఉంటున్నాయి. Here there are two things. ఎక్కడ చూసినా మట్టి. Everywhere we find mud. మట్టిలో కుండలు లేవు, There are no pots in the mud, కానీ కుండలో కూడా మట్టి ఉంది. but in the mud also there, in the pot also there is mud. అనగా ఏమి, గుణములు అనేటువంటిది వర్క్ కు సంబంధించింది. Means the qualities relate to work. గుణాతీతం, దైవం గుణాతీతం అన్నారు. But God is beyond attributes. కానీ గుణములో కూడా గాడ్ ఉన్నాడు. And God is there in attributes also. గాడిలో గుణం లేదు. But in God there are no attributes. అనగా మట్టిలో కుండలు లేవు, కుండలు చేయబడేటువంటి కల్పితం. Meaning in mud there are no pots at all. But pots are made earthen. కానీ పాటలో కూడా మట్టి ఉంది. But in pot also there is mud. ఇక్కడ ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. Here we can take another small example. చేపలు లేని జలమైన ఉండవచ్చును, కానీ జలం లేని చేపలు ఉండడానికి వీలు కాదు. There can be water without fish, but fish cannot be there without water. చేపలు లేని జలం ఉండవచ్చును, జలం లేకుండా చేపలు ఉండలేదు. There can be water without fish, but fish cannot exist without water. కొడుకు లేని తండ్రిలో ఉండవచ్చును, కానీ తండ్రి లేని కొడుకు ఉండదు. There can be father without son, but there cannot be son without a father. ఇది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి will. This is spiritual will. అక్కడ కొడుకు ఉన్నాడు అంటే తండ్రి ఉన్నాడు. Here we should recognize there is a son, meaning there is a father also. కానీ కొడుకు లేని ఫాదర్ అయినా ఉండవచ్చు. But there may be a father without a son. అదే విధంగానే సృష్టి లేక అది ఆత్మ ఉండవచ్చు, భగవంతుడు ఉన్నాడు. Similarly, without creation there is creator. భగవంతుడు లేకుండా సృష్టి లేదు. But without creator there is no creation. Without creator there is no creation. కనుకని ఈ విల్ పవర్ అనేది దైవత్వం నుంచి వచ్చింది. So willpower is something that has come out of divinity. కొంతమంది ఫ్రీ విల్ అనుకుంటారు. ఫ్రీ విల్ అనేటువంటి శ్రీరాముడు తన సంకల్పం చేత, తన యొక్క పట్టుదల చేత, తన యొక్క శ్రద్ధ చేత తాను ఏదైనా సాధించవచ్చునా అన్నారు. When Sri Ram said free will, he meant that whether he can achieve anything out of his steadfastness, determination and all that. అయితే ఇది తన యొక్క పట్టుదల కాదు, ఆత్మశక్తి యొక్క దీని. దాని యొక్క హెల్ప్ చేతి నువ్వు ఏమైనా సాధించవచ్చు. But it is not his own determination. It is only the power of తాను Atma. అనుకుంటాడు నా విల్ పవర్, నా ఫ్రీ పవర్ అనేది ఫ్రీ విల్ అని. అది తన ఫ్రీ విల్ కాదు, ఆత్మ యొక్క ఫ్రీ విల్. He thinks that his own free will, his own power. No, it's not so. It is Atmic power. తలుచుకుంటున్నారు, అవన్నీ విజయాన్ని సాధిస్తున్నారా? You think of so many things. Are you successful in all of them? Certainly not. కనుక ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క శక్తి మాత్రమే అన్నింటినీ సాధిస్తుంది. Thoughts come out of Atma. నీటి బుడగలు ఉంటాయి. Here the water bubble. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? Wherefrom has they come? నీటి నుంచి వచ్చాయి. They have come out of water. నీరే లేకపోతే బుడగలే లేదు. Without water there cannot be bubble. నీటి నుంచి వచ్చిన బుడగలు నీటిపైనే నిలిచి
నీటిపై మీరు సంచరించి నీటి లోపలే అంత్యమైపోతుంది. The bubble which has come out of water will float on water, will stay in water and merge in water ultimately. అది ఒక దగ్గర పుట్టి మరొక దగ్గర అంత్యం కావటం లేదు. It doesn't merge elsewhere, having been originated from one ఫ్రీ point. అనేటువంటిది కేవలం లౌకికంగా అని పదాన్ని ఉపయోగపెడుతున్నారు కానీ అది ఫ్రీ కాదు. ఆ ఫ్రీ అంటే అది స్వాతంత్రం. ఫ్రీ అంటే స్వేచ్ఛ. We make use of this word free will. The free meant independence. ఆత్మకు మాత్రమే స్వేచ్ఛ కదేకి. Only Atma has independence, none else has independence. స్వ అనగా ఆత్మ. Swa stands for Atma. ఈ సకారం యొక్క తత్వమే స్వాకు సరైన అర్థం. The essence of this Sa contains everything spiritual. సా రూప్యం, సా నిత్యం, సా యుజ్యం. The Sakara words are these things. Samipyam, Sarupyam, Salokyam and Sahyam. సా మాప్తి. సా means బ్రహ్మతత్వం. In this word Samapti, Sa stands for Brahma Tattva. 7 దినములు సప్తాహం చేశాము. సప్తాహం సమాప్తి అయిపోయింది. సమాప్తి అంటే బ్రహ్మ ప్రాప్తి సమాప్తి. The Saptaham went on for 7 days. The concluding day is called Samapti, which meant Brahma Prapti, offering to Brahman. కనుకని సకారమైనటువంటి స్వ తన యొక్క హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి సంకల్పం అన్నీ కూడా ఆత్మ సంకల్పం. So Sakara, Sa stands for that which has come కొన్ని out of your సంకల్పాలు Atma. వస్తూ ఉంటాయి. ఏదైనా చూసినప్పుడు అది కొందామా అని వస్తుంది. అది స్వామి హృదయం నుంచి వచ్చింది కాదు, దృష్టం నుంచి వచ్చింది. There are certain thoughts sometimes. When you look at a thing, you wanted to buy it. It has not come out of Atma. It has come out of the scene or object. ఇంకోటి ఏదైనా విన్నప్పుడు దాన్ని చూస్తావా, సినిమా పోదామా, ఒక సంకల్పం వస్తుంది. When you listen to music, you feel like going to a movie. అది ఇంద్రియం ద్వారా వచ్చిన సంకల్పం. That thought has come out of senses. కాబట్టి ఈ 5 సెన్సెస్ శబ్ద స్పర్శ రూప రస ఈ సెన్సెస్ వీళ్ళు ఫ్రీ విల్స్ అనుకుంటున్నారు. These things have come out of 5 senses only, and we mistake it as free will. కానీ ఇవి కాదు ఫ్రీ విల్. ఉదయం నుంచి వచ్చింది ఫ్రీ విల్. It is not free will. కొన్ని రచన చేతలు, కొన్ని చేయటం చేతలు, కొన్ని విధమైనటువంటి యొక్క ఇవి సంకల్పాల వల్ల వస్తుంటాయి. ఇవి కాదు, ఇంద్రియాలు రోగంతో కూడినటువంటివి. ఈ సంకల్పాలు ఎంత సత్యమైనటువంటి అవుతాయి. Senses are not proper. They are sick. How do you expect good things come out of these sick senses? చూడండి టంగ్. Here is a tongue. ఇది హెల్తీగా ఉన్నప్పుడు స్వీట్ హాట్. When it is healthy, it can discriminate sweet as is sweet, hot as hot, and bitter as bitter. మలేరియా ఫీవర్ వచ్చేసేటప్పుడు స్వీట్ కూడా బిట్టర్గా వస్తుంది. When afflicted with malaria, even sweet becomes bitter. కాబట్టి టంగ్ వ్యాధి. So, tongue also has got sickness with ఐ it. కూడాను అంతే. I also. హెల్తీగా ఉన్నప్పుడు గ్రీన్ రెడ్ బ్లూ ఎల్లో విడివిడి రంగులతో చూస్తాం. When you are healthy, you can find out and distinguish colors properly. కానీ జాండీస్ వచ్చిందంటే ఆంధ్ర ఎల్లో కలర్. When afflicted with jaundice, everything appears yellow. కనుక అదే విధంగా ఇంద్రియాలంతా కూడా రోగాలతో కూడినటువంటి. So, all senses are full of diseases. అలాంటి సెన్సెస్ ద్వారా వచ్చేటువంటి సత్యమైన ఎట్లా అవుతాయి. Such diseased senses cannot be improved. They go on changing. కనుకనే మన ఈనాటి సంకల్పాలంతా కూడా సెన్సెస్ తో వచ్చినటువంటి సంకల్పాలు. So, today's thoughts have come out of senses. చూడాలనుకోవటము, వినాలనుకోవటము, తినాలనుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాప్తికరమైన దృశ్యం చేయవచ్చు. The thought relating to seeing, listening, and eating are related to the word. ఇవన్నీ కూడా ఫ్రీ విల్ సంబంధించినవి. They are not connected to the free will. అయితే హృదయం నుంచి వచ్చిన తప్పకుండా సాధించవచ్చు. But that kind of discrimination this way, is it good or bad? ఒక్క చక్కని గుర్తు. Here is a distinguishing mark. హృదయం నుంచి వచ్చినటువంటి సంకల్పమే అయితే is it good or bad? Is it right or wrong? Doubts కి ఏమాత్రం అవకాశం లేదు. If any thought has come out of the heart, there is no scope for distinguishing between good and bad. Good or bad? Is it right or wrong? ఈ డౌట్స్ వచ్చిందో అది హృదయం నుంచి రాలేదని. When you distinguish between good and bad, it has not come out of the heart. ఇదే చక్కని గుర్తు. This is the correct mark for this. వర్షం వచ్చింది, కుంభవర్షం వచ్చింది అంటే భూమి తేమైపోయి ఉండదు. When there is downpour of rain, the whole earth should be wet. అది ఏమంతా కూడా తేమ లేకుండా కుంభవర్షం వచ్చిందంటే ఎవరన్నా When earth is not wet, when you say that there is downpour of rain, who will believe you? అదే విధంగానే హృదయం నుంచి వచ్చినటువంటిది లేక బయట నుంచి వచ్చినటువంటిది అని నీవు చక్కని నిర్ణయం చేసుకోవాలనుకుంటే హృదయం నుంచి వచ్చిన
When you want to know whether it has come from the word or from the heart, you can easily understand that which from the heart. మాత్రం అవకాశం ఉండదు. It has no scope for discrimination. ఈ డిస్క్రిమినేషన్ అంతా కూడా ప్రాకృతమైనటువంటి విషయాలపైనే డిస్క్రిమినేషన్. All this discrimination relate to worldly affairs.